హలో అండి. పప్పుచారు అంటేనే చిన్నప్పటి అమ్మమ్మలతో, నానమ్మలతో అమ్మ చేసే అటువంటి పప్పుచారు అని చాలా మెమోరీస్ గుర్తుకొస్తాయి కదా! నాకైతే మా నానమ్మ మెమోరీస్ ఎన్నో గుర్తుకొస్తూ ఉంటాయి. మా చిన్నప్పుడు మా నానమ్మ పప్పుచారు చేస్తుందంటే చాలు మాకు ఆ రోజు పండుగనే ఇంకా. ఆ రోజు ఇంకా ఒక 3, 4 సార్లైనా అన్నం తినేవాళ్ళం. ఇప్పుడు చేసే పప్పుచారు మాత్రం మా నానమ్మ స్టైల్‌లో చేసిన పప్పుచారు. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్‌లో మంచిగా క్లీన్ చేసిన కందిపప్పులో జీలకర్ర, పసుపు వేసి ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో చింతపండు రసం వేసి అందులోనే కూరగాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మరగనివ్వాలి. ఇంకా చింతపండు రసం, కూరగాయ ముక్కలు కూడా కొంచెం ఉడికిన తర్వాత ఉడికించుకున్న పప్పును కూడా వేసి ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పప్పుచారులో పోపు వేసుకోవాలి. అంతే ఇంకా ఎంతో టేస్టీ పప్పుచారు రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.